వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హరిద్వార్లోని ఓ మసీదుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మసీదు గోపురానికి సంబంధించిన మినార్ని వెంటనే తొలగించాలని, లేదంటే మొత్తం మసీదుకే సీల్ వేస్తామని ప్రకటించింది. మసీదు యాజమాన్యానికి గతంలోనే నోటీసు జారీ చేశామని తెలిపారు. అయినా అనధికారికంగా నిర్మాణ పనులను తొలగించలేదని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ స్థలాన్ని సందర్శించింది. అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే ఆ ప్రాంగణం మొత్తానికే సీల్ వేస్తామని ప్రకటించింది. దీంతో మసీదు యాజమాన్యం వెంటనే మినార్ని కూల్చేసే ప్రక్రియను ప్రారంభించింది. పైన పేర్కొన్న అక్రమ నిర్మాణాన్ని అది ఏ ప్రక్రియ ద్వారా నిర్మించబడిందో సరిగ్గా అదే ప్రక్రియ ద్వారా మాత్రమే తొలగించడం సాధ్యమవుతుందని జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పర్యవేక్షించబడుతుందని, అలాగే అప్రమత్తత వహించాలని పోలీసు యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయని ఆయన తెలిపారు. సుమారు 10 నెలల క్రితం ఉత్తరాఖండ్లోనే అతిపెద్ద మసీదు నిర్మాణం, ముఖ్యంగా దాని ఎత్తైన మినార్లు నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా లేదని తేలింది. అంతేకాకుండా ఈ నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం నుంచో లేదా సంబంధిత అధికార సంస్థ నుంచో ఎటువంటి అనుమతి కూడా పొందలేదు. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ స్థలంలో పనులు తిరిగి ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ దేవభూమి. అలాంటి దేవభూమిలో దేవాలయాల కంటే ఎత్తులో మసీదులు కనిపించేలాగా చేయాలి, అక్కడ కూడా ఇస్లాం వ్యాప్తి చేయాలి అని కుట్ర పన్నుతే ఇలాంటివన్నీ కుదరవు. ఇక్కడ ఏషాలేసి మీరు ఏవైతే పైకి లేపినరో ఆ మినాలను కూల్చేయండి, కాదుకూడదంటే ఆడ మసీదే లేకుండా చేస్తామన్నారట. ఏదేమైనా ఇలాంటి ట్రీట్మెంట్ అప్పుడప్పుడు అవసరమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.